రైట్ గా డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతుంది. ఇక ఈ సమావేశానికి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, పార్టీ కీలక నేతలతో పాటు న్యాయ నిపుణులు హాజరయ్యారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై వినిపించాల్సిన వాదనలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపినట్లు సమాచారం. రేపు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వితో ఫోన్లో మాట్లాడారు. రేపు హైకోర్టులో జరగనున్న బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు స్వయంగా హాజరై వాదనలు వినిపించాలని ఆయన కోరారు. ఇక ఇదే సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లకు సైతం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థలు ఎన్నికల గురించి దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక నవీన్ యాదవ్నే ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ అంజీ అయితే అందిస్తారు. చెప్పండి అంజీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతుంది. ఈ కీలక సమావేశానికి తెలంగాణ ఇన్ఛార్జ్ నటరాజన్ మీనతో పాటు పార్టీ కీలక నేతలు, న్యాయ నిపుణులు కూడా పాల్గొన్నారు. అయితే రేపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బీసీ రిజర్వేషన్ల కేసు సంబంధించిన విచారణకు అంటే అక్కడ ఎలాంటి వాదనలు వినిపించాలనే దానిపై ప్రత్యక్షంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఏదైతే అడ్వకేట్ లాయర్ అభిషేక్ సింగ్తో మాట్లాడారు. తనే స్వయంగా వాదనలు వినిపించాలని, విచారణలో స్వయంగా పాల్గొనాలని కోరారు. అదేవిధంగా స్థానిక ఇన్ఛార్జ్ మంత్రులతో కానీ, కార్పొరేషన్ చైర్మన్లతో ఈ సమావేశం స్థానిక ఎన్నికల గురించి కానీ, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల గురించి దిశానిర్దేశం చేశారు. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ సంబంధించిన ఉప ఎన్నికల గురించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అయితే ప్రకటించే అవకాశం ఉంది, నవీన్ యాదవ్ పైనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ అజీ. తెలంగాణ రాజకీయాలపై టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నేతలతో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో తెలంగాణపై దృష్టి సారించిన చంద్రబాబు ఆ తర్వాత ఫోకస్ అంతా ఏపీపైనే కేంద్రీకరించారు. జూబ్లీహిల్స్ బైపోల్, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైన క్రమంలో తెలంగాణ నేతలు భేటీ కానుండడం ఆసక్తి రేపుతోంది. ఇక తెలంగాణలో ప్రధాన పార్టీల మధ్య ఇప్పటికే హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్న క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు స్కెచ్ ఏంటి అనేది ఉత్కంఠగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ పద్మ. తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయాల మధ్య ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో టీడీపీకి సంబంధించిన వ్యవహారాలపై దృష్టి సారించారు. ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న రాజకీయ పరిస్థితులపై కొందరు పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. ఆయన నివాస గృహంలో తెలంగాణకు చెందిన 18 మంది ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమై ఇక్కడ తెలంగాణ జరుగుతున్న సంబంధించిన రాజకీయ వ్యవహారాలపై సమీక్ష నిర్వహించే పరిస్థితి కనపడతా ఉంది. ఏదైనా భవిష్యత్తులో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారాలపై ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి సంబంధించిన వ్యూహాలను అనుసరించేందుకు చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. గత కొంతకాలంగా పార్టీలు రాజకీయంగా తెరపైకి ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి గ్రౌండ్ నమ్మకంతో ఉన్న చంద్రబాబు తిరిగి పార్టీ పరీక్షతో పాటు బలోపేతం చేసేందుకు, తెలంగాణలో పార్టీకి పూర్వభావం తీసుకొచ్చేందుకు అవసరమైన వ్యూహాన్ని అనుసరించే దిశలో అడుగులు వేస్తున్నట్టుగా ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే తెలంగాణ చెందిన ముఖ్య నేతలతో ఈ రోజున ఆయన రాజకీయాలపై చర్చించడంతో పాటు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై దిశాదేశ నిర్మాణాలను కూడా సూచించేందుకు బాబు సమావేశం నిర్వహించారు. మరోసారి కూడా తెలంగాణలోని అతి ముఖ్య నేతలతో కూడా మరోసారి సమావేశం నిర్వహించేందుకు అవకాశం ఉండగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్న సమావేశంలో త్వరలో జరగనున్న మరో సమావేశం మీద తేదీని కూడా డిక్లేర్ చేసే అవకాశం ఉండగా తెలుస్తుంది. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలపై ప్రస్తుతం జరుగుతున్న సమావేశంలో పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమీక్షించి సమాచారం తెలుసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం తెలంగాణలో టీడీపీ పోటీ చేసే అవకాశం లేదని మాత్రం
టీడీపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా ప్రస్తుతం జరుగుతున్న సమావేశంలో మాత్రం ముఖ్య నేతలతో ఏ అంశాలపై చంద్రబాబు చర్చిస్తున్నారు, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉందనే విషయాలపై కాస్త క్లారిటీ రావాలి. త్వరలో జరుగుతున్న విస్తృత సమావేశంలో తెలంగాణ సంబంధించిన తెలుగుదేశం పార్టీ వ్యవహారాల విషయాలపై ముఖ్య నేతలతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో 12 మందిని నిందితులుగా చేర్చారు ఎక్సైజ్ పోలీసులు. A1 గా జనార్దన్ రావు, A2 గా జగన్మోహన్ రావు, A3 గా బాలాజీతో పాటు మరో 9 మంది పేర్లు చేర్చారు. ఇటీవల అన్నమయ్య జిల్లా ములకల చెరువులో బయటపడిన నకిలీ మద్యం తయారీ లింకులు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో బయటపడ్డాయి. ములకల చెరువులో తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఇక్కడి బ్యాట్లింగ్ యూనిట్లో ప్రాసెసింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. A1 గా జనార్దన్ రావుకు చెందిన వారు మరికొందరు మద్యం షాపుల్లో ఈ కల్తీ లిక్కర్ సప్లై అవుతోంది. ఓల్డ్ అడ్మిరల్, క్లాసిక్ బ్లూ, కేరళ మాల్ట్, మంజీరా తదితర మద్యం బ్రాండ్ల ఒరిజినల్ లేబుళ్లతో నకిలీ మద్యాన్ని వేల కొద్దీ క్వార్టర్ బాటిళ్లలో నింపుతున్నారు. మరోవైపు ఈ కల్తీ లిక్కర్ వ్యవహారంపై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. కల్తీ మద్యం వ్యవహారం ఇప్పుడు ఏపీని కుదిపేస్తుంది. ఏపీ రాజకీయాల్లో కూడా ఈ కల్తీ మద్యం వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతుంది. అన్నమయ్య జిల్లాలో కదిలిన డొంక ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వేదికగా బయటపడింది. పెద్ద ఎత్తున ఈ కల్తీ మద్యాన్ని కూడా తయారు చేస్తున్నారు. ఎక్కడైతే కల్తీ మద్యం తయారు చేస్తున్నారో అక్కడికి నేరుగా వెళ్లి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. క్వార్టర్ బాటిల్స్ ద్వారా ఈ క్వార్టర్ బాటిల్స్ కి ఒరిజినల్ లేబుల్స్ తయారు చేసి వాటిలో కల్తీ మద్యాన్ని, స్పిరిట్ ని నింపేసి యథేచ్ఛగా అమ్మకాలు చేపడుతూ ఉన్నారు. A1 జనార్దన్ రావుని ప్రశ్నించినటువంటి అధికారులు ఆయన దగ్గర నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టిన నేపథ్యంలో మొత్తం 12 మందిని గుర్తించారు. ఈ 12 మందికి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా పోలీసులు పూర్తి స్థాయిలో డేటా మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా లోతైన దర్యాప్తు చేసి మొత్తం 12 మందిని గుర్తించారు కీలకమైన వ్యక్తులు. ఈ 12 మంది దగ్గర నుంచి కూడా పూర్తి డేటాను కూడా రాబట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో కదిలినటువంటి డొంక ఏదైతే ఉందో ఇప్పుడు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో మరింత వాళ్ళకి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున కల్తీ మద్యం అమ్మారు. ఆ కల్తీ మద్యం కారణంగానే చాలా మంది మృత్యువాత పడ్డారు. దానికి సంబంధించి అప్పట్లో పెను దుమారం కూడా రేగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 15 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ కల్తీ మద్యం తెలుగుదేశం పార్టీని కుదిపేస్తున్న పరిస్థితి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కీలకమైన నేతలు ఇద్దరు ఉన్న నేపథ్యంలో నేరుగా చంద్రబాబు నాయుడు స్పందించి ఆ ఇద్దరు వ్యక్తుల్ని కూడా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరున్నా సరే వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని ఒక మెసేజ్ తెలుగుదేశం పార్టీ కూడా పంపించింది. అందులో భాగంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ నేతలే ఈ కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారంటూ కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బహిరంగంగానే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మనం ఒకసారి చూసినట్టయితే ఖచ్చితంగా బీఆర్కే స్క్రీన్ మీద మనం విజువల్స్ చూపిస్తున్నాం. ఆ బ్రాండ్స్ కి సంబంధించినటువంటి పేర్లన్నింటినీ కూడా నకిలీ బాటిల్కి అంటించి ఆ బాటిల్ అన్నింటిని కూడా బెల్ట్ షాపులకి అలాగే వైన్ షాపులకు కూడా సప్లై చేస్తున్నారు. ఒరిజినల్ బాటిల్ కి, డూప్లికేట్ బాటిల్ కి ఎక్కడా కూడా మనం కనిపెట్టే అవకాశం అయితే కనిపించలేదు. పూర్తిగా ఒరిజినల్ బాటిల్ మాదిరిగానే ఉంటుంది. మందు బాబులు వాటిని కల్తీ అని కూడా ఎవరు కూడా గమనించరు. ఆ కల్తీ బాటిల్ ని పెద్ద ఎత్తున ఆ కల్తీ బాటిల్ అన్నింటినీ కూడా అమ్మకాలు చేపడుతున్న నేపథ్యంలో కల్తీ మద్యాన్ని తాగి ఎవరైతే మందు బాబులు ఉంటారో వాళ్ళు అనారోగ్యానికి వెళ్ళిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి ఎవరెవరు ఇంకా ఈ కల్తీ మద్యం
దాంట్లో ఉన్నారు అనేది మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తరుణంలో చేసినటువంటి నిక్కర్ స్కామ్ అటు తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్న తరుణంలో మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఈ కల్తీ మద్యం వ్యవహారం మాత్రం తెలుగుదేశం పార్టీకి ఒక మరక అంటే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇద్దరు వ్యక్తులు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉన్న నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో కదిలినటువంటి డొంక ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా ఏదైతే ఇబ్రహీంపట్నం సమీపంలో ఈ వ్యవహారం బయటకు వచ్చిందో దీని మీద ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు మాత్రం లోతైన దర్యాప్తు చేస్తున్నారు. A1 జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి సానుభూతి పరులు కావచ్చు, అతనికి సంబంధించినటువంటి బినామీలు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, మొత్తం 12 మంది పేర్లు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు బయట పెట్టారు. అంటే దీని వెనకాల ఇంకెవరెవరు ఉన్నారు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కీలకమైన వ్యక్తులు ఉన్నారు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారా, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు బ్యాక్గ్రౌండ్ లో ఉండి చక్రం తిప్పుతున్నారా అనే కోణంలో అయితే లోతైన దర్యాప్తు జరుగుతూ ఉంది. మనం ఇప్పుడు బీఆర్కే స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఏదైతే మద్యం బాటిళ్లు, క్వార్టర్ బాటిళ్లు, ఆ క్వార్టర్ బాటిల్ కి సంబంధించినటువంటి ఒరిజినల్ బాటిల్స్ మాదిరిగానే ఈ డూప్లికేట్ బాటిల్ కూడా ఉంటాయి. దాంట్లో స్పిరిట్ మొత్తాన్ని కూడా నింపేసి వాటిని బెల్ట్ షాపులకు, వైన్ షాపులకు యథేచ్ఛగా తరలిస్తున్నటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి రాబట్టినటువంటి సమాచారం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఎవరెవరు దీని వెనకాల ఉన్నారనే దాని మీద అయితే లోతైన దర్యాప్తు కూడా జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎవరు ఎంతటి వారు ఉన్నా సరే వాళ్ళందరినీ కఠినంగా శిక్షిస్తామని చంద్రబాబు నాయుడు ఒక పక్క చెప్తున్నప్పటికీ ఆ పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులే దీంట్లో కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇది తెలుగుదేశం పార్టీ కూడా పెద్ద తలనొప్పిగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఏదైతే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగు చూసినటువంటి కల్తీ మద్యం స్కామ్ కు సంబంధించిన తాజా సమాచారం. అటు అన్నమయ్య జిల్లాలో కదిలిన డొంక ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వేదికగా బయటపడింది. ఇప్పటి వరకు కూడా 12 మంది ముద్దాయిలు, ప్రధానంగా 12 మంది ముద్దాయిలు ఈ కల్తీ మాఫియా కింద ఉన్నారు అని కూడా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అయితే ప్రాథమికంగా కూడా గుర్తించారు. దీనికి సంబంధించినటువంటి మరింత డేటా త్వరలోనే బయటపెట్టే అవకాశం ఉంది. ఈ 12 మందితో ఆగుతుందా లేక ఇంకా పెద్ద పెద్ద తలకాయలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ డేటాను కూడా బయట పెడతారా లేదా అనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. రైట్, ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బాడీ షేవింగ్ అంశం అధికార కాంగ్రెస్ లో సెగలు పుట్టిస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పొన్నం ప్రభాకర్ పై పార్టీ హైకమాండ్ కు కంప్లైంట్ చేశారని మంత్రి అడ్లూరి, మరోవైపు దళిత ఎమ్మెల్యేలు మహేష్ కుమార్ తో ఈ విషయంపై మాట్లాడినట్లు సమాచారం. ఇక ఈ వివాదంపై ముగిసిపోయిందన్న ఆయన త్వరలోనే ఇద్దరు మంత్రులతో మాట్లాడతానన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే వివాదంపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. అడ్లూరి చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించకపోయినని స్పష్టం చేశారు. ఇక ఈ విషయంలో ఇప్పటికే తనతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అయితే అందిస్తారు. చెప్పండి శ్యామ్. థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు దుమారం లేపాయి. తెలంగాణ కాంగ్రెస్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సహచార మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ పై సంచలన ఆరోపణలు చేశారు. తాను పక్కన కూర్చుంటే వివేక్ లేచిపోవడం ఏంటని ప్రశ్నించారు. పొన్నం తన తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు ఆయన బాధ్యత వహించాలి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పొన్నం ఎపిసోడ్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆ వీడియోను కూడా విడుదల చేసిన పరిస్థితి కనబడుతుంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తాజాగా మాట్లాడుతూ, నేను పక్కన ఉంటే వివేక్ ఓర్వడం లేదు, పొన్నం ప్రభాకర్ మాదిరిగా నాకు అహంకారంగా మాట్లాడడం రాదు, నా వద్ద డబ్బులు లేవు, పొన్నం ఆయన తప్పు తెలుసుకుంటాడు అని అనుకున్నాను. నేను కాంగ్రెస్ జెండా నమ్ముకున్న వాడిని, మంత్రిగా 3 నెలల ప్రోగ్రెస్ చూసుకోండి, నేను మాదిగను కాబట్టి నాకు మంత్రి పదవి వచ్చింది, పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయన బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పేసి అని అన్నారు. అదే కాకుండా నేను మంత్రి కావడం మా సామాజిక వర్గంలో పుట్టడం తప్ప, నేను త్వరలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కావచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే, ఇన్ఛార్జ్ అయితే
ఉన్నారో మీనాక్షి నటరాజన్ని కలుస్తానని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా నేను పక్కన కూర్చుంటే వివేక్ లేచిపోవడం వెళ్ళిపోతున్నాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నలు సంధించిన పరిస్థితి కనబడుతుంది. దళితులు అంటే చిన్న చూప అని ప్రశ్నించారు. పొన్నం అటువంటి సహచార మంత్రిగా ఉన్న వివేక్ కనీసం ఖండించలేదు. వివేక్ కొడుకును దగ్గరుండి ఎంపీగా గెలిపించాం కదా, ఇది కూడా గుర్తులేదా అని చెప్పేసి అన్న మాట్లాడేది తెలుస్తుంది. అంతేకాకుండా కాకా వెంకటస్వామి నుంచి కుటుంబంలో అనుబంధం ఉంది, కానీ వివేక్ ది ఇదేం పద్ధతి అని ప్రశ్నిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. రాజకీయంగా ఆయన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే మంత్రి అడ్డూరి లక్ష్మణ్ పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ తో దళిత ఎమ్మెల్యేలు మాట్లాడినట్లయితే తెలుస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ వివాదం ముగిసిపోయింది, ఇద్దరు మంత్రులతో మాట్లాడతానని చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా మంత్రి అడ్డూరి లక్ష్మణ్ వీడియో నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ స్పందించారు. అడ్డూరిపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, నా వ్యాఖ్యలు వక్రీకరించారు, ఇదంతా బీఆర్ఎస్ కుట్ర, ఆ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని అన్నారు ఆయన. ఇదిలా ఉంటే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఇద్దరు మంత్రులతో మాట్లాడినట్లే తెలుస్తుంది. ఇదే సమయంలో మంత్రి శ్రీధర్ బాబు పొన్నం వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించినట్లే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్. కాళేశ్వరం అవకతవకల కేసులో తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కేసు మళ్లీ వాయిదా పడింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రిటైర్డ్ ఐఏఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ స్మృతి సబర్వాల్ కూడా హైకోర్టు మెట్లెక్కారు. ఈ నేపథ్యంలోనే అన్ని పిటిషన్లపై సీజే ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం ముహియుద్దీన్ ద్విసభ్య ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణకు ఈ నెల 12కైతే వాయిదా వేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే గత ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది, ఆ చేపట్టినటువంటి నిర్మాణంలో చాలా ఎన్నో అవకతవకలు జరిగినాయి అనేది కూడా చాలా వదంతులు వచ్చినాయి. అది నిజం కూడా. ఏదైతే గతంలో నిర్మించిన తర్వాత ఆ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పటికే అది 3 పిల్లర్లు ఏదైతే కుంగిపోయి కూడడం జరిగింది, అది ఆనవాళ్ళు కనిపిస్తున్నప్పటికీ నుండి కూడా ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, సిపిఎం పార్టీలు కూడా సందర్శించడానికి అవకాశం ఇవ్వకుండా ఆ ఏదైతే లాంగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అందులో పోలీసు వాళ్ళని కాపలా పెట్టి ఎవరిని కూడా దాన్ని సందర్శించకుండా గోప్యంగా ఉంచడం జరిగింది. ఆ తర్వాత మరుక్షణంలో ఎలక్షన్ రావడం, అక్కడికి ఏదైతే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రావడం, ఏదైతే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళు కూడా సందర్శించడానికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ భారీ పోలీసు బందోబస్తు నిర్వహించి అక్కడ సందర్శించడానికి అవకాశం లేకుండా పోయింది. మొత్తం మీద లక్షల కోట్ల రూపాయలు వ్యర్థమైనాయి. ఆ ప్రాజెక్ట్ అంతా వాళ్ళ జేబులోకి వెళ్ళింది, వాళ్ళు ఇష్టానుసారంగా డిజైన్ చేసుకోవడం జరిగింది అనేది అయితే బాటంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు అయితే ఎండగట్టడం జరిగింది. వాళ్ళ ఆవేదన ప్రెస్ మీట్ల ద్వారా కూడా వెలిపించడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతిపక్ష నాయకులను, మంత్రులను, ఎమ్మెల్యేలను అందరినీ అక్కడికి తరలించి అక్కడి చూపించి అక్కడ ఉన్న అందరి మనోభావాలను తెలుసుకొని కూడా ఇది ఎంతవరకు ఇది ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, దీనిలో ఎన్ని లక్షలు కోట్లు దీని ధన హృదయం ప్రజల యొక్క సొమ్మును వృధా చేసింది గత ప్రభుత్వం అనేది కూడా లైవ్ల ద్వారా రాష్ట్ర నాయకత్వం అందరినీ కూడా తీసుకుపోయి వాళ్ళ యొక్క అవకతవకలను బయటపెట్టి చూపించడం జరిగింది. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మా నింద అపవాదులు మా ప్రభుత్వం మీద పడకుండా వాళ్ళ ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్లో పీసీ ఘోష్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరిని విచారణ చేస్తున్న దాదాపుగా 119 మంది ఇన్వాల్వ్మెంట్ అయిన కాంట్రాక్టులు అనుకోండి, కేసీఆర్, హరీష్ రావు, తర్వాత అందరి ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి అధికారులను, తర్వాత రాజకీయ నాయకులందరినీ కూడా సాక్ష్యాలు సేకరించి 619 పేజీలను ఏదైతే క్రోడీకరించి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. ఆ రికార్డు అన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంకి అందించడం జరిగింది. గత ప్రభుత్వ వైఫల్యాలను, అక్కడ నిర్మాణం చేపట్టిన విధానం ఏదైతే ఇంజనీర్లు చెప్పినప్పటికీ కూడా అప్పటికి ముఖ్యమంత్రి కేసీఆర్ వినకుండా ఆయన ఏకైక లక్ష్యంతో ఆయన బినామీల కాంట్రాక్టులకు ఇవ్వడం ద్వారా ఆ యొక్క నిర్మాణం సరిగా చేపట్టకపోవడం వల్ల ఇది డ్యామేజ్ జరిగింది. ఇది పూర్తిగా గత ప్రభుత్వ వైఫల్యం అనేది ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వం ఆ నివేదికను
గవర్నర్ గారు కానివ్వండి, మొత్తం ఏదైతే అసెంబ్లీలో కేబినెట్ లో పెట్టి కూడా దాన్ని ఆమోదింపజేసుకొని దాని విధంగా చేయడం జరిగింది. వెంటనే ఏదైతే అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారో కేసీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, వీరందరూ కూడా ఒక భయప్రాప్తిలో గురై వెంటనే కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ కోర్టులో తదుపరి విచారణ గతంలో ఒకసారి హాజరయ్యారు. మరోసారి కూడా ఈ రోజు స్టేజ్ రావాల్సిన వాయిదా ఉంది. ఆ వాయిదా ప్రకారంగా ఇద్దరి వాదనలు విన్న తర్వాత ఈ నెల 12కి అయితే వాయిదా వేయడం జరిగింది. మొత్తంగా కూడా ఇది పూర్తిగా గత ప్రభుత్వ వైఫల్యాలనేది కూడా రాష్ట్ర ప్రజానీకాలు కూడా గమనించారనేది వదంతులైతే ఇతర పార్టీల నుంచి వాళ్ళు వెలిపించడం జరుగుతున్నది. మొత్తంగా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఇది మలుపు తిరిగే అవకాశం ఉంది, రాజకీయ నాయకులకు ఏ విధంగా ఎవరికి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండబోతుందో వేచి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర. అనకాపల్లి జిల్లా జగన్ పర్యటన అనుమతిపై ఆందోళన కొనసాగుతోంది. రోడ్డు మార్గాన జగన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ కుమార్ వెల్లడించారు. విశాఖపట్నం నుంచి మాకరవరపాలెం వరకు హెలికాప్టర్లో వచ్చేందుకు ఆయనకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం ఎయిర్పోర్టు నుంచి మాకరవరపాలెం వరకు 63 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం ద్వారా జగన్ వచ్చేందుకు వైకాపా నేతలు దరఖాస్తు చేసుకున్నారు. జాతీయ రహదారిపై ముఖ్య కూడళ్ల వద్ద జన సమీకరణ చేపట్టి ప్రదర్శన చేస్తారన్న సమాచారం ఉండడంతో అనుమతికి నిరాకరించారు. దీనివల్ల ట్రాఫిక్ కి అంతరాయంతో పాటు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. చెప్పండి శ్రీను. నమస్కారం ఝాన్సీ. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అయ్యన్న పాత్రుడికి ఇప్పటికే పడట్లేదని చెప్పొచ్చు. అయ్యన్న పాత్రుడు ముఖ్యంగా రాష్ట్రంలోని మీ ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడండి అని చెప్పేసి అని ఒక పక్క సవాల్ విసిరినటువంటి సాక్షాత్తు స్పీకరే సవాల్ విసిరినారు. తర్వాత జరిగినటువంటి సందర్భాలు చూస్తుంటే ఆ తర్వాత ఒక భారీ బహిరంగ మీటింగ్ లోని అయ్యన్న పాత్రుడు కలగజేసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు వచ్చినప్పుడు 2019 నుంచి 24 మధ్యలోని ఎక్కడ మెడికల్ కాలేజీలు కట్టారు, సగం కట్టి వదిలేశారు, మీరు చేసిన అన్ని దుర్మార్గాలు, మీరు చేసిన అన్ని దోపిడీలు మొత్తం దోచుకున్నారని చెప్పి ఒక పక్క అయ్యన్న పాత్రుడు సాక్షాత్ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలోనే ఈ మాట విసిరేటప్పటికి ఎక్కడా కూడా మీరు కట్టినవి ఎక్కడా కూడా మీరు కట్టినటువంటి ఎక్కడ మెడికల్ కాలేజీలు లేవు అని సవాలు విసరడంతో దీన్ని ఇనిషియేట్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇనిషియేట్ చేసుకొని దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా అనకాపల్లి జిల్లాలోని 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో మీటింగ్ పెట్టి తీరాలని ఆ జగన్మోహన్ రెడ్డి కూడా తగ్గేది లేదు అన్నట్టు చందంగా మాట్లాడి అయ్యన్న పాత్రుడికి పోటీగానే ఈ మీటింగ్ పెట్టడం జరుగుతున్నది. ఈ మీటింగ్ లోని ముఖ్యంగా ఈ రోజు 11 గంటలకి ఈ రోజు 7 నియోజకవర్గాల నుంచి 7 నుంచి అసెంబ్లీ ఇన్ఛార్జీలను పిలిపించుకొని అలాగే అక్కడ ఎంపీ ఇన్ఛార్జీలు పిలిపించుకొని మొత్తం అందరిని పిలిపించుకొని ఈ రోజు 11 గంటలకి ఉండవెల్లిలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎట్లా చేస్తే బాగుంటది, అనకాపల్లి పర్యటన వివరాలేంటి, అనకాపల్లి ఏ విధంగా చేస్తే బాగుంటది, జన సమీకరణ మీద ఏ విధంగా ఎంతమంది జనం వస్తారు, ఏ విధంగా వస్తారు అని ఓ పక్క జగన్మోహన్ రెడ్డి ఆరా తీయడం జరిగింది. కానీ దీనిలో దృష్టిలో పెట్టుకొని రేపు ఈ రోజు జిల్లా ఎస్పీ డైరెక్ట్ గా మీటింగ్ పెట్టి ఈ రోజు సాక్షాత్తు చెప్పడం జరిగింది. మీరు మాకవరపాలెం వరకు ఏదైతే విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం వరకు కూడా మీరు రోడ్డు మార్గాన వస్తే మీకు Z+ కేటగిరీ ఉన్నది. దీనివల్ల ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది. ఎప్పుడైతే ట్రాఫిక్ అంతరాయం జరిగిందో మా ప్రజలు ఇబ్బంది పడతారు, ప్రజలు ట్రాఫిక్ కు ఇబ్బంది పడుతుంది, ప్రజలతో ఇబ్బందులతో పాటు చనిపోయే ప్రమాదం ఉన్నదని చెప్పి ఓ పక్క జిల్లా ఎస్పీ హెచ్చరిక జారీ చేస్తున్నారు. కానీ జిల్లా ఎస్పీ రిక్వెస్ట్ కూడా చేశారు, దయించి మీరు మీటింగ్ పెట్టుకోండి కానీ, మీరు మీటింగ్ వెళ్ళండి కానీ, చెయ్యండి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్డు మార్గాన వెళ్తే మాత్రం మాకు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. కాబట్టి దయించి మాకవారిపాలెం నుంచి మీరు నేరుగా విశాఖ నుంచి నేరుగా మాకవారిపాలెం ఎట్టి పరిస్థితుల్లో కూడా హెలికాప్టర్ లో వెళ్ళి అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని వెళ్ళండి, మాకు అభ్యంతరం లేదు. కానీ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మాకవారిపాలెం కాడి నుంచి నర్సీపట్నంలో ఉన్నటువంటి
ఉన్నటువంటి ఏదైతే మెడికల్ కాలేజ్ ఉన్నదో మెడికల్ కాలేజ్ సందర్శించడానికి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది అలా వెళ్ళొద్దు, మాకవరపాలెం నుంచి వెళ్ళమని చెప్పి ఓ పక్క జిల్లా ఎస్పీ ఈ రోజు చెప్పడం జరిగింది. కానీ 63 కిలోమీటర్ల వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు మొత్తం అంతా కలిసి వాళ్ళు అప్పటికే జిల్లా ఎస్పీని కలిసి మాకు పర్మిషన్ కావాలని అడిగారు. దాన్ని తిరస్కరించినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఈ రోజు జిల్లా ఎస్పీ డైరెక్ట్ గా ప్రెస్ మీట్ లో చెప్తూ తిరస్కరించి ఇంటి పరిస్థితులు పెట్టడానికి లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శ్రీను.